బాగా ధూము పట్టుకుపోయిన కారు. ఆ కారులో లెక్కలేనంత డబ్బు. ఇదంతా ఓ కలో లేదంటే ఓ సినిమానో కాదు, నిజమే. బాగా దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఓ కారు వేగంగా చెన్నై వైపు దూసుకెళ్తుంది. ఆ మార్గంలో వీధిలో ఉన్న ఓ ఎస్ఐకి అనుమానం వచ్చి ఆ కారును చేసి ఆపారు. కారులోకి తొంగి చూసిన ఎస్ఐ కానిస్టేబుల్ కు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కరెన్సీ కట్టలు కనిపించాయి. ఆ కారులో ఉన్న సుమారు 6,40,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరలా చెప్తున్నాను, 6,40,00,000 రూపాయలు. ఓ బంగారం దుకాణం నుంచి ఈ నగదును చెన్నైకు తీసుకెళ్తున్నట్లుగా తెలిసింది. ఓ రాజకీయ నేత సూచనతోనే తాము తరలిస్తున్నట్లు కారులోని వ్యక్తులు పేర్కొన్నట్లుగా సమాచారం. ఇంతకీ ఈ కలకలం రేపిన ఘటన బుధవారం తడా సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బుధవారం మధ్యాహ్నం ఎస్ఐ దాసరి వెంకటేశ్వరరావు సుల్లూరుపేట నుంచి వస్తుండగా చేనుగుంట జాతీయ రహదారి వద్ద దుమ్ము కొట్టుకుపోయి వేగంగా వస్తున్న కారును గమనించారు. డ్రైవర్ సహా లోపలున్న ఇద్దరు కంగారుగా కనిపించారు. దీంతో అనుమానం వచ్చింది పోలీసులకి. వెంటనే కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఒకవైపు వారిని ప్రశ్నిస్తూనే కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారు సీట్ల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో నగదు మూటలు గమనించారు. ఆదాయ పన్ను అధికారులకు ఎస్ఐ సమాచారం ఇచ్చారు. ఆ అధికారుల సమక్షంలో నగదును లెక్కించారు. అన్ని 2,500 నోట్ల కట్టలే కనిపించాయి. వాటిని లెక్కించగా 6,33,69,500 రూపాయలుగా గుర్తించారు. అలాగే తైవాన్ సహా 5 దేశాలకు చెందిన సుమారు 19,11,216 విలువైన విదేశీ కరెన్సీ ఓ కవరులో 55 గ్రాముల బంగారు ముద్ద కనిపించాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం విదేశీ కరెన్సీ బంగారంతో కలిపి పట్టుబడ్డ నగదు మొత్తం విలువ 6,40,00,000 రూపాయలుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పట్టుబడ్డ నగదు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన ఓ బంగారం దుకాణం యజమానిదిగా నిందితులు పోలీసులకు పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. నిందితులు ఆ దుకాణంలో గుమస్తలుగా పనిచేస్తున్నారు. వారిని నర్సాపురం మండలం రుస్తుంబాద్ గ్రామానికి చెందిన మాచినేని కనక సురేష్, చాంపురి హరిబాబుగా పోలీసులు గుర్తించారు. పోలీసు తనిఖీల్లో నగదు ఎక్కడ పట్టుబడినా సరే నర్సాపురంతోనే లింక్ ఉండటం పోలీసు వర్గాలను ఈ మధ్యకాలంలో ఆలోచింపచేస్తూ ఉంది. 2 నెలల క్రితం కూడా తెలంగాణ ఎన్నికల సమయంలో వరంగల్ జిల్లాలో పోలీసుల తనిఖీలో ఓ కారులో 5 కోట్లు దొరికాయి. ఆ నగదును పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి తరలించినట్లుగా అప్పట్లో గుర్తించారు. తాజాగా తడా వద్ద పట్టుబడిన నగదుతో కూడిన కారు యజమాని, అందులోని వ్యక్తులు కూడా నర్సాపురం వారే కావడంతో పోలీసులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు నర్సాపురంలో ఏం జరుగుతోంది? అక్కడ ఎవరైనా బడాబాబులు ఉన్నారా, లేదంటే నోట్ల ప్రింటింగ్ ఏమైనా జరుగుతుందా, అసలు ఏంటి అన్నది లెక్క తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు లోటు బడ్జెట్ తో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా కోట్లు పట్టుబడుతుండడం చూస్తుంటే ఒకంత ఆశ్చర్యానికి లోనవటం అధికారుల పని అవుతూ ఉంది.